గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వారం రోజుల వ్యవధిలోనే మంత్రివర్గం మరోసారి సమావేశం కానుండడంతో రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి మంత్రివర్గ భేటీ జరగనుంది. ఇప్పటికే గత సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఈసారి మరికొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రణాళికలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వారం రోజుల వ్యవధిలోనే మంత్రివర్గం మరోసారి సమావేశం కానుండడంతో రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి మంత్రివర్గ భేటీ ఉంది. ఇప్పటికే గత సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈసారి మరికొన్ని కీలక అంశాలను ఆమోదం కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రణాళికలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇవాల్టి ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఇవాళ ఏ అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా వేటికి ఆమోదం తెలిపే ఛాన్సెస్ ఉన్నాయి? జ్యోత్స్న, ఏపీ కేబినెట్కి సంబంధించి ఈ నెల 10వ తేదీన సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతోంది. అయితే మొన్న 3వ తేదీన ఆల్రెడీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. అంటే వారం రోజుల వ్యవధిలోనే 10వ తేదీన నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఈ నెల 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నటువంటి ఆ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనను ఆద్యంతం విజయవంతం చేసేందుకు పూర్తిగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని కూడా కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్తో పాటు అలాగే నంద్యాల, కర్నూలు జిల్లాల కలెక్టర్లు, కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి, అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలకు సంబంధించి విక్రాంత్ పాటిల్, అలాగే వీరందరికీ సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరోవైపు భారత ప్రధాని 16వ తేదీ అంతా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా శ్రీశైలంలో మొదటగా ఆయన అష్టాదశ జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలిసినటువంటి పరమ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆయన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత శివాజీ గోపురం వద్ద హిందూ ధార్మిక సంస్థలతో ఆయన డిస్కషన్ కూడా చేయబోతున్నారు. అంటే మాట మంత్రి కూడా కలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆయన ఓర్వకల్లో పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అక్కడి నుంచి కూడా కర్నూలు జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు నన్నూరులో భారీ బహిరంగ సభలో హాజరవుతారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీకి సంబంధించి రాయలసీమ డిక్లరేషన్ పైన ఒక క్లారిటీగా ఉంది. 2019కి ముందు రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఒక డిక్లరేషన్ అయితే బీజేపీ విడుదల చేసింది. దానికి అనుగుణంగా 2019కి ముందు అంటే ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించారు. అయితే ఇది ఎన్నికలకు సంబంధించింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించలేదు. మరోవైపు కర్ణాటకకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీశైలానికి వచ్చేటటువంటి భక్తులు ఎక్కువగా కర్ణాటక వారు ఉంటారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా శ్రీశైలానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అలాగే శ్రీశైల దేవస్థానానికి అభివృద్ధికి వీలైనన్ని నిధులు కూడా
కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన శ్రీశైల పర్యటన ఆద్యంతం ఆసక్తిగా నెలకొనింది. మరోవైపు రీసెంట్గా శ్రీశైలానికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత మంత్రులతో అధికారులతో కూడా ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో తిరుపతి తర్వాత అంతటి తరహాలో శ్రీశైలం అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2000 హెక్టార్లకు సంబంధించినటువంటి భూమిని కంప్లీట్గా కూడా భూ సేకరణ ద్వారా అంటే అది కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై దగ్గర 5000 నుంచి 6000 ఎకరాల భూమిని శ్రీశైలం ప్రాజెక్టులో గజిట్లో ఉంది కాబట్టి ప్రాజెక్టు నుంచి ఎండోమెంట్స్కు బదలాయించాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. కానీ అది పూర్తిగా ఆ ప్రాజెక్ట్ అయితే అటకెక్కింది. సో ఈ నేపథ్యంలోనే శ్రీశైలం అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం భారత ప్రధాని శ్రీశైలంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ఈ క్లియరెన్స్ ఇప్పించేసి ఆ 2000 హెక్టార్లకు సంబంధించినటువంటి భూమిని శ్రీశైల దేవస్థానానికి చేకూర్చే విధంగా అలాగే చెందే విధంగా ఆయనతో ప్రకటన చేయించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చ వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో పూర్తిగా క్లియర్ కట్గా ఉంది. పెద్ద ఎత్తున ఇటు సోలార్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. అలాగే అనంతపురం వేదికగా కియా సంస్థ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఓర్వకల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తోంది. అలాగే డ్రోన్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తోంది. మరోపక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి కేంద్ర ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో, కేంద్ర సంస్థలు ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో సో రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు భారత ప్రధాని ఈ పర్యటన ద్వారా అంటే వరాల జల్లు కురిపించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేబినెట్ ద్వారా ఏమేమి రాయలసీమకు అవసరం ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, వాటిని ఎలా వినియోగించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెంచాలి అన్న దానిపైన కూడా పూర్తిగా క్యాబినెట్లో డిస్కషన్ చేసి తీర్మానాలు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయడంతో పాటు అలాగే రాయలసీమకు కావలసినటువంటి నిధులు అలాగే నూతన పరిశ్రమలకు సంబంధించి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అలాగే ప్రధానంగా శ్రీశైల దేవస్థానానికి సంబంధించి అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సో తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధానికి ఎటువంటి విన్నపాలు అందించాలన్న దానిపైన కూడా చర్చ సాగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దీంతోపాటు అమరావతి అభివృద్ధి గురించి కూడా ఈ పర్యటన నేపథ్యంలో మాట్లాడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. మరోవైపు ఆద్యంతం అమరావతిలో జరిగేటటువంటి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా పూర్తిగా ఈ క్యాబినెట్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సిఆర్డిఏ భవనాన్ని కూడా ఎప్పుడు నిర్మించాలన్న దానికి సంబంధించి కూడా వీలైనంత త్వరగా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఓపెన్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నెల 10వ తేదీన క్యాబినెట్ సమావేశం అంటే మొన్న రీసెంట్గా 3వ తేదీనే జరిగింది. వితిన్ 1 వీక్లో మరొకసారి క్యాబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇది ఆద్యంతం ఆసక్తికరంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. జోష్న. రైట్.